తర్వాత శివతత్వంలో 3వ పాయింట్ ఏంటి? భస్మదారుడు. అబ్బా, ఇది వెంటనే వచ్చిందా? చూడండి, ఇంత అద్భుతమైన జీవితం, పసందు, రంగులు, గింగులు అని చెప్పామా, ఇక్కడికి వచ్చే తలకి భస్మం. శ్మశానంలో ఏముంటుంది? భస్మం. నువ్వు తీసుకొచ్చిన నాట్యం, నువ్వు తీసుకొచ్చిన పిల్లలు, నువ్వు తీసుకొచ్చిన సంపద, నువ్వు తీసుకొచ్చిన ఉద్యోగం, అంతో సమస్తం ఇక్కడ వదిలేయాలి అని చెప్పడానికే భస్మదారుడు. చెప్పలకొట్టండి, అద్భుతమైన పాయింట్ ఇది. అంటే జీవితం ఎంత రంగుల వలయం అని చూపించి మళ్ళీ సడన్ గా ఇట్స్ ఓన్లీ ట్రూత్ కాదు, ఇదంతా ఒక గేమ్, ఇది ఒక నీటి బుడగ అని చెప్పేశాడు. అది భస్మధారణ అంటే. కనుక అంతరించిపోయేది ఈ జీవితం అని చెప్పడమే భస్మధారణ. శివుడు భస్మ రాసుకుంటాడు. ఇప్పటికీ చాలా చోట్ల శివాలయాల్లో శ్మశానంలో బూడిద తెచ్చి అభిషేకం చేస్తారు. అసలు కాన్సెప్ట్ అదే. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం విభూది పోతూ ఉంటాం. విభూది అంటే దాని అర్థం అదే. శ్మశానంలో శవం కాలిపోయాక మిగిలిపోయిన బూడిద ఉంటుంది కదా, యాష్ ఉంటుంది కదా, అది తెచ్చి ఆయనకు అభిషేకం చేస్తారు. అంటే అర్థం ఏంటి? సమస్తం, సర్వం నశించిపోతుంది, సమస్తం అన్న వైరాగ్యాన్ని ఇవ్వడానికి. చూడండి, ఇక్కడేమో వైభోగం ఇచ్చాడు నాట్యం ద్వారా శివతత్వంలో. ఇక్కడేమిస్తున్నాడు? సమస్తం, సర్వం, భస్మం, ఎండ్. ఎంత ఎంత విచిత్రమైన డైమెన్షన్ చూడండి. ఇక్కడేం పైకి లేసారు, ఇక్కడేం డౌన్ అని పడిపోతారు. అంటే అటాచ్ అవ్వకుండా ఉండడం కోసం, బంధం వేసుకోకుండా ఉండడం కోసం, శాశ్వతం అని అనుకోకుండా ఉండడం కోసం భస్మధారణ. అందుకని ఎప్పుడన్నా విభూతి పెట్టుకునేటప్పుడు లేకపోతే యాష్ చూసినప్పుడు మీరు అది ఫీల్ అవ్వండి, రేపు నేను కూడా యాష్ అయిపోతాను, యాష్ బూడిద అయిపోతాను. అవుతారా అవరా? నువ్వు కరెంట్లో పెట్టి కాలుస్తారా, శ్మశానంలో కాలుస్తారా, లేకపోతే మట్టిలో పడొస్తారా, ఏదైనా యాష్ ఈజ్ యాష్. ఒకవేళ మట్టిలో కప్పెడితే అదొక యాష్. లిక్విడ్ యాష్, లిక్విడ్ యాష్ తెలుసా మీరు? లిక్విడ్ యాష్ అంటే ఏంటి తెలీదా? మీరు వాడే పెట్రోల్ ఏంటనుకున్నారు? లిక్విడ్ యాష్. మనం వాడే డీజిల్, మనం వాడే తారు, అయినా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? ఈ ఆయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మనం తినే పామ్ ఆయిల్స్ ఇవి కాదు, అది మొక్కల నుంచి వస్తాయి, విత్తనాల నుంచి తీసింది, అది కాదు. ఈ క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, విమానంలో వాడే ఆయిల్ దగ్గర నుంచి రోడ్డు మీద వేసే తారు దాకా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? క్రూడ్ ఆయిల్ నుంచి వస్తాయి. క్రూడ్ ఆయిల్ ఎక్కడిది? భూమిలోంచి వస్తాయి. అసలు భూమిలో క్రూడ్ ఆయిల్ ఎందుకు ఉంది? లక్షల కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద పుట్టిన ప్రతి జీవము, పిల్లి దగ్గర నుంచి, ఎలక దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, డైనోసార్ దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి మొత్తం భూమిలోకి వెళ్ళి ఏమైతాయి? కుళ్ళిపోతాయి, లిక్విడ్స్గా మారిపోతాయి. అంటే భూమిలో కప్పెట్టిన శవాలన్నీ ఉంటాయి కదా, ఏమైపోతాయి? లిక్విడ్ యాష్ అయిపోతాయి, లిక్విడ్గా మారిపోతాయి. ఆ లిక్విడ్గా మారి నెమ్మదిగా భూమి పొరల్లోకి వెళ్ళిపోతాయి. ఆ ఎల్లిని అన్ని ఆయిల్ రిక్స్గా మారిపోతాయి. ఆయిల్ రిక్స్ని తోడి బ్లాక్ జిగటకు ఉంటుంది. అది శవాన్ని అంటుకోవడానికే మీరు సస్తారు. ఇప్పుడు మీరు అదేంటి అనుకున్నారు? శవం తాలూకా లిక్విడ్. అదంతా తోడుకొని దాన్ని ఫిల్టర్ చేసి దానిలో ఇంకా రకరకాల బై ప్రోడక్ట్స్ తీసేసి తయారు చేస్తారు. మా వైజాగ్లో పెద్ద హెచ్పిసిఎల్ ఉంది, అదంతా అదే. క్రూడ్ ఆయిల్స్ వస్తే దాన్ని పెట్రోల్గా మార్చుకుంటారు. ఓకే, మిగిలింది తారుగా మారుస్తారు. రోడ్ల మీద వేసేదంతా మీరు ఏదో జీవుల తాలూకా అవశేషాలు. మన రోడ్డు మీద తారు రోడ్డు మీద నడుస్తాం కదా, అది ఏంటనుకున్నారు? అది ఇప్పుడు అర్థమైందా? అది విచిత్రమైంది అనమాట. అంతే ఆలోచించండి, ఇంత పెద్ద బాడీని శ్మశానంలో కప్పెట్టాక అదేమవుతుంది? ఇదే అవుతుంది. అంటే లక్షల కోట్ల సంవత్సరాలుగా భూమి పొరల్లో కప్పబడ్డ ఈ శిలాజలాలు తాలూకా అవశేషాలు, జంతువులు, మనుషులు, వృక్షాలు, దాని తాలూకా అవశేషాలు లిక్విడైజేషన్ అయ్యి, మిగతాది పోయింది లిక్విడేషన్ అలా పొరలోకి వెళ్ళిపోయి గోడు కట్టుకుపోయి అలా మారుతాయి. అది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, భూమి యొక్క అలైన్మెంట్స్లో అవన్నీ ఉంటాయి అనమాట. అది వేరే సబ్జెక్టు. సరే, ఫైనల్గా యాష్ గుర్తుపెట్టుకోండి, భస్మధారణ. ఎట్ట తీసేట్ట పూసేయగానే పరమశివుడు పరమభక్తుడు అయిపోవు. ఇది ఎందుకు రాశావు ఈడ? సమస్తం నశించిపోయేదే, నాతో సహా, ఈ భూమితో సహా.
సృష్టితో సహా. చూడండి, కాకపోతే ఒక్కోదానికి ఒక టైము. మనం నశించడానికి కొంత టైము, భూమి నశించడానికి కొంత టైము, ప్రళయాలు వస్తాయి కదా. సృష్టి మొత్తం, ఈవెన్ సూర్యుడికి లక్షల కోట్ల సంవత్సరాల వయసు ఉంది. సూర్యుడికి ఇంకా లక్షల సంవత్సరాలు ఉంటాడు. దాని తర్వాత అయినా ఆయన కూడా నశిస్తాడు. ఆ సూర్యుడు కూడా మరణం ఉంటుంది. దాని పేరే బ్లాక్ హోల్. కృష్ణబిలం, పెద్ద కృష్ణబిలం వస్తాయి. మొత్తం సృష్టిని అంతా అందులో లాగేసుకుంటాయి. ఈ నక్షత్రాలు, భూమి, గోళలు మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి, ముద్దయిపోతాయి మొత్తం. మళ్ళీ ముద్దై బ్లాస్టింగ్ జరుగుతుంది, పెద్ద బ్లాస్టింగ్. మళ్ళీ బ్లాస్టింగ్ జరగదు, మళ్ళీ రీప్రొడక్ట్, మళ్ళీ కొత్త సూర్యుడు స్టార్ట్ అవుతాడు. చూసారా, ఇదంతా ఒక అద్భుతం అనమాట. ఇది తెలియచెప్పడమే భస్మధారణ. అంత మ్యాటర్ ఉంది అందులో. కనుక ఈసారి ఎప్పుడన్నా విభూతి చూసినప్పుడు, ఆ భస్మాన్ని చూసినప్పుడు, ఆ బూడిదని చూసినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. మొత్తం నశించిపోతుంది నాతో సహా. ఆ సృష్టి సంగతి పక్కనట్టండి, ముందు మన జీవితం. అప్పుడు మీకు అటాచ్మెంట్ తగ్గిపోతుంది. అటాచ్మెంట్ తగ్గలేదనుకోండి, మీరు ఎక్కడ ఉంటారో తెలుసా? మీ అటాచ్మెంట్తో మీరు లాక్ అయిపోయి మీ యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది. మీరు పోయినా మీ ఆత్మ మాత్రం అక్కడ ఉంటుంది. ఎప్పటికీ నశించనిది ఏంటిది? ఆత్మ పదార్థం. అది ఉంటుంది. మీరు చనిపోయినా అది ఉంటుంది. ఇప్పుడే తెలిసిందనుకోండి, మనిషి చనిపోగానే ఆత్మ బయటకు వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలోకాలకు వెళ్ళాలి. ఆత్మలోకాలకు వెళ్ళింది అనుకోండి, దేవాత్మ అవుతుంది. ఆత్మలోకాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, ప్రేతాత్మ అవుతుంది. మీరు ప్రేతాత్మ అవ్వాలా, దేవాత్మ అవ్వాలా అనేది మీ చేతిలో ఉంటుంది, ఏ దేవుడి చేతిలో లేదు. ప్రేతాత్మ ఎప్పుడు అవుతారు మీరు? అటాచ్మెంట్ ఉన్నప్పుడు ప్రేతాత్మ అవుతారు. నా ఇల్లు, నా పిల్లలు, అదుగో నా ఇల్లు. మీరు చచ్చిపోయారా బాబు? నేనేం చావలేదు, అదిగో మా ఇల్లు కనపడుతుంది, నా ఇల్లు, అమ్మో నేను లేకపోతే నా పిల్లలు ఎట్టా, నా ఇల్లు ఎట్టా, మా ఆయన ఎట్టా, లేదా నా భార్య ఎట్టా, అదట్టా ఇదట్టా అంటారు. సరే ఉండంటారు. మీకు దేని మీద అయితే ప్రాణం ఉందో, దేని మీద అయితే ఇష్టం ఉందో, దేని మీద అయితే బంధం ఉందో మీరు అక్కడికి పోతారు, తిన్నగా అడగపోతారు. అర్థమైందండి? దానినే ప్రాణము అంటారు, గుర్తుపెట్టుకోండి, ప్రాణము. ఆంజనేయ స్వామి చనిపోగానే ఎక్కడికి వెళ్తాడు? ఇంకా చనిపోలేదు ఆయన, చిరంజీవి. చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? శ్రీరాముడు దగ్గరికి వెళ్తాడు. ఎందుకని? ఆయన ప్రాణం రాముడి మీద ఉంది, నశించిపోని దాని మీద పెట్టాడు ఆయన. మీరు ఎక్కడ పెడతారు? ఆంజనేయ స్వామి తన హార్ట్ ఓపెన్ చేస్తే లోపల ఎవరున్నారు? రాముడు ఉన్నారు. అంటే ఆయన ప్రాణం రాముడు. మీరు ఓపెన్ చేస్తే మీ ప్రాణం ఏంటి? చూసుకోండి. నీ పిల్లడో, నీ వస్తువులో, నీ బంగారమో, నీ కారో, నీ ఇల్లు, నీకు నీ పొలమో ఉంది కదా. అప్పుడు మీరు ఎక్కడికి పోతారు? అది అంత దాకా ఎందుకండి? ఇప్పుడు మధ్యాహ్నం క్లాస్ అయింది, భోజనం అయింది, సాయంత్రం సెషన్ క్లోజ్. ఎక్కడ పోతారు మీరు? పైలోకాలకి ఏం వెళ్ళరు కదా. అంటే ఇంటికి వెళ్ళాలి అని ప్రగాఢంగా రాసుకున్నామా లేదా? అప్పుడు మీరు చచ్చిపోయాక పైకి ఎందుకు వెళ్తారండి? నాకు అర్థం కాదు. చచ్చిపోయాను, ఈ ఇల్లు టెంపరీ అని ఉంటే వెళ్తారు. అసలు ఆ మాటే లేదు మనకి. ఎవరన్నా అడగండి, ఎప్పుడు చచ్చిపోతున్నావు అంటే ఊరుకుంటారా? అంటారు పట్టుకొని. సరదాగా అడగండి, ఎప్పుడు చనిపోతున్నావు నువ్వు, ఎప్పుడు వెళ్తున్నావు పైలోకాలకి అనండి, తంతారు పట్టుకొని. అంటే మనం అంత భయపడతాం చావు అంటే, అంతగా పెట్టుకుంటాం దాని మీద. అసలు మనం దాన్ని ఇష్టపడం, నమ్మం, ఒప్పుకోం. ఇప్పుడు చెప్పండి, మన ప్రాణం ఎక్కడుంది? వస్తు ప్రపంచం మీద, కుటుంబ ప్రపంచం మీద, అక్కడ ఇక్కడ ఉంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. ఎందుకని? అది నశించిపోయేది అన్న విషయం మీకు ఎక్కలేదు కాబట్టి. అందుకే భస్మధారణ చాలా లోతైన అంశం అది. అందుకని మిత్రులారా, మీ జీవితంలో ఈరోజు కూర్చొని నేను ఎక్కడ లాక్ అయ్యి ఉన్నానో మీరు చెక్ చేసుకోండి. ఎక్కడ లాక్ అయ్యి ఉన్నాను, ఏది లేకపోతే నేను భరించలేను అనుకుంటారో అక్కడ మీరు లాక్ అయ్యారు. అలాగని అన్నీ వదిలేయకండి, ఉంటాయి. ఇప్పుడు నాకు కుటుంబం ఉంది, ఉంటుంది, ఏదో రోజు దూరం అవుతుంది. నా పెళ్ళాం ఉంది, ఏదో రోజు నేను పోతాను, అది పోతాము. తను పోతుంది, నేను పోతాము. ఏదో రోజు నా ఇల్లు ఉంది, అది పోతాను. నాకు ఆశ్రమం ఉంది, అది పోతాను. ఓకే. ఫస్ట్ ఈ అవగాహన ఎక్కించుకున్నారనుకోండి, అప్పుడు చచ్చాక మీరు అక్కడికి వెళ్తాం.
అసలు అది ఊహకే లేదే. మీరు ఇంకా నయ్యో, మీకు అవగాహన ఉంది. బయట పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆ దుకాణం ఓపెన్ చేసుకొని పొద్దున్నే లేచి దుకాణంలో కూర్చొని మళ్ళీ సాయంత్రం 9 దాకా కూర్చొని ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ముద్ద తిని మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్నే దుకాణం చేసి జీవితం అంతా అలాగే ఉంటుంది. ఆదివారం లేదు, సోమవారం లేదు, శుక్రవారం లేదు, ఎప్పుడు లేదు. అప్పటికి షాప్ కట్టేయండిరా అని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి చెకింగ్ వచ్చినప్పుడు షాప్ కట్టి మళ్ళీ షాప్ తీసేస్తారు. మీరు పొద్దున్నే లేకడం, పాలు కాయడం దగ్గర నుంచి, పాల ప్యాకెట్ రావడం దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనం ఉండడం దగ్గర నుంచి, అంట్లు కడుక్కోవడం దగ్గర నుంచి మొత్తం అదే కదా జీవితం. మీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? కొత్తదనం ఉందా? లేదు. అదే చక్రంలో ఉన్నారు. అప్పుడు మరణించాక కూడా మీరు అదే చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అది నశించిపోయిందన్నా మీరు నమ్మరు. అందుకని ముందే తెలుసుకోవాలి. దాని పేరే ప్రాణము. అందుకని ఈ నశించిపోయే దాని మీద ప్రాణం పెట్టకుండా ఆ ఈశ్వరుడి మీద ప్రాణం పెట్టాలి మనం. ఎందుకంటే అది నశించిపోనిది. అలాగని ఇప్పుడు ఇల్లు వదిలేయకండి. ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, అన్ని వదిలేసి విరాగిలా అవ్వకండి. ఇది ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? కాలం ఉన్నంత వరకు ఉంటుంది అన్న అవగాహన ఉంచుకుంటే చాలు. ఓకే, మీ బిడ్డ మా బుజ్జి బంగారు అని తీసుకున్నాక మీకు లోపల నుంచి ఒకటి రావాలి. ఏదో రోజు వీడు పెద్దోడు అవుతాడు, నన్ను తరిమేస్తాడు. లేదా ఏ రోజు వీడు పెద్దోడు అవుతాడు, నేను దూరం అయిపోతాను, వాడు దూరం అయిపోతాడు, ఈ బంధం దూరం అయిపోతుంది అనుకోవాలి. బట్ ఆత్మ శాశ్వతమైంది, నా ప్రేమ ఆత్మలో ఉంటుంది అనుకోవాలి. అప్పుడు నీకు బంధం కింద మారదు. అందుకని మిత్రులారా, అటాచ్మెంట్ చెప్పండి. నో అటాచ్మెంట్. ఇది ఎలా అందరూ పెట్టండి. నో అటాచ్మెంట్, నో డిటాచ్మెంట్. నో అటాచ్మెంట్, నో డిటాచ్మెంట్. డిటాచ్ అవ్వకూడదు. మళ్ళా అవునా ఇవన్నీ నశించిపోయావా, ఏమి నాకు వద్దు అనకూడదు. డిటాచ్ అవ్వకూడదు, డిటాచ్ అవ్వకూడదు. ఇలా ఉండాలన్నమాట. మధ్య మార్గం, మిడిల్ పాత్వే. ఇది బుద్ధుడు చెప్పింది. మిడిల్ పాత్వే, మధ్య మార్గం. అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు, మధ్యలో ఉండాలి. పోయేదా పోయినప్పుడు పోద్ది. అప్పుడు దాకా ఎంజాయ్ చేద్దాం ఈ జీవితాన్ని. ఉద్యోగం ఉంది, ఏదో రోజు పోద్ది. పోతే పని ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం. సరే, కొత్త కారు కొనుక్కున్నారు, ఏదో రోజు కారు అయిపోద్ది. ఒక 15, 20, 30 తర్వాత రాలిపోద్ది. అప్పుడు దాకా ఎంజాయ్ చేద్దాం. ఆ భావన ఉంటే వాళ్ళు భస్మదారులు. చెప్పకూడదాం భస్మధారణకి. ఓకే.